వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. నేను ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు పెట్టి చూపిస్తాను మీకు. కిలో చేపది, కిలో చేపకిని ఈ సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు పేస్ట్ లాగా ఆడాను. పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 6 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఇందులో బాగుంటుంది. ఒక ఉల్లిపాయ. మామూలుగా నేను పులుసు మరిగేటప్పుడు వంకాయ ఇది వేస్తాను, చింతకాయ పులుసు అయితే వంకాయ వేస్తాను, ఇదైతే మామూలుగా బెండకాయలు వేస్తాను. ఈరోజు ఏమీ ఇట్లా మామూలుగా ఈ ముక్కలు వేసి పులుసు మరిగేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను అనమాట. ఇది ఒక ఉల్లిపాయ తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఓకేనా. ఇందులోనే పసుపు, సాల్ట్ వేస్తాను ఉల్లిపాయలో, గరం మసాలా పౌడర్, కారం. ఓకేనా. అంటే కిలో చేపకి ఎన్ని కావాలనేది చెప్తున్నాను మీకు. ఓకేనా, చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. నేను ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు పెట్టి చూపిస్తాను మీకు. కిలో చేపది, కిలో చేపకిని ఈ సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు పేస్ట్ లాగా ఆడాను. పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 6 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఇందులో బాగుంటుంది. ఒక ఉల్లిపాయ. మామూలుగా నేను పులుసు మరిగేటప్పుడు వంకాయ ఇది వేస్తాను, చింతకాయ పులుసు అయితే వంకాయ వేస్తాను, ఇదైతే మామూలుగా బెండకాయలు వేస్తాను. ఈరోజు ఏమీ ఇట్లా మామూలుగా ఈ ముక్కలు వేసి పులుసు మరిగేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను అనమాట. ఇది ఒక ఉల్లిపాయ తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఓకేనా. ఇందులోనే పసుపు, సాల్ట్ వేస్తాను ఉల్లిపాయలో, గరం మసాలా పౌడర్, కారం. ఓకేనా. అంటే కిలో చేపకి ఎన్ని కావాలనేది చెప్తున్నాను మీకు. ఓకేనా, చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. ఒక 50 గ్రాములు చింతపండు నానబెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగేసి ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. ఓకేనా. స్టవ్ వెలిగించుకొని ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసుకున్నాను. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చెప్తున్నాను. చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఎప్పుడైనా కానీ చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కిలో చేపకి. ఓకేనా. కొంచెం పచ్చి వాసన పోయింది. ఇదిగో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముద్ద, పసుపు, సాల్ట్ వేసి అలా సిమ్లో పెట్టి వేపుతారు. ఈ లోపల చేపలు ఏం చేస్తానంటే నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగేస్తారు. మూత పెడతాం ఇది. ఓకేనా. చూడండి, సింపుల్గా పెట్టేసుకోవచ్చండి. చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెడతారు. ఇప్పుడు మూత పెట్టేసి చేపలు కడిగేసుకొస్తారు. ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం మంట మనం వేపుకోవాలన్నమాట. చేపలు కడిగి పెట్టేసుకున్నాం మనం నీట్గా. అలాగే చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాము. కొంచెం వేగనిచ్చి, కొన్ని చేపలు పులుసులో విడిపోతాయండి, కొన్ని చేపలు తొందరగా విడిపోతాయి. అందుకనేసి మనం పులుసు వేసిన తర్వాత ముక్కలు వేద్దాం. చేప ముక్క తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దారంటే గరం మసాలా పొడి, కారం వేసేసుకోవచ్చు. కొంచెం ఒక నిమిషంలో వేగనిస్తారు. కారం ఇంట్లో ఆడించుకోండి. ఎప్పుడు కూడా బయట కారం కలర్ వేసేస్తారు, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. లేట్ అయినా కానీ ఇంట్లో ఆడించుకోండి. ఓకేనా. ఏగిపోయింది ఇప్పుడు అంతా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇందులో పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా పౌడర్, ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేస్తుంది. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేసేద్దాం. ఇలా పులుసు పిసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 5 నిమిషాలు మరగనిచ్చి అప్పుడు ముక్కలు వేద్దాం. ఓకేనా. ఒక 5 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత అప్పుడు ముక్కలు వేయచ్చు. పులుసు బాగుంటుంది అన్నమాట. అప్పుడు లేదంటే ముక్కలు ఎక్కువసేపు ఉడికితే విడిపోతాయి. పులుసు ఏమో పలచగా ఉంటుంది. పులుసు ఎంత కావాలో అంత మరనిచ్చి అప్పుడు ముక్కలు వేద్దారు. ముక్కలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు మూత పెడదాం. మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుందండి పులుసులో. ఒక్కసారి ఇలా కలిపి ఒక్క మరుగు మరగనిచ్చి
అప్పుడు చేప ముక్కలు వేద్దాం. చిక్కగానే వేసాను పులుసు, మరి పలచగా ఉండదు. అలాగని చెప్పేసి మరీ పులుసు చిక్కగా వండుకోకూడదు. ఓకేనా? కొంచెం మరగనిచ్చి అప్పుడు మనం చేపలు వేద్దాం. చేపల పులుసు ఎలా వండుకున్నా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఉల్లిపాయ ఏగనవరు, పచ్చి కొంప వచ్చేస్తుంది. ఉల్లిపాయ బాగా ఏగాలి. టమాటా వేస్తారు కొంతమంది, ఆ పులుసు టేస్ట్ వేరేగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ టమాటా వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది. సపరేట్గా వండుకోండి. ఇలా చూసారా మరుగుతుంది కదా, అప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకోవచ్చు. నెమ్మదిగా చేప ముక్కలు వేసుకోవచ్చు. ఓకేనా? నేను కొంచెం పెద్ద గిన్నె పెట్టాల్సిందండి, అవసరం లేదులే కానీ చిన్న సిమ్లో పెట్టేసి మూత పెడదాం. ఓకేనా? సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవచ్చు. నెమ్మదిగా స్థాయితీగా ఉడుకుతాయి అన్నమాట ముక్కలు. ఓకేనా? ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో. చేపల పులుసులో ఎప్పుడు కూడా ఆయిల్ ఉండాలి, చికెన్లో తక్కువ ఉండాలి. మూత పెట్టేద్దాం. చూసారా ఎలా ఉడుకుతుందో. చాలామంది ఆవకాయ పచ్చళ్ళలో నూనె ఉంటుంది కదా, అది పోసుకుంటారు అన్నమాట చేపల పులుసులో. అది ఇష్టపడతారు చాలామంది. ఎక్కువ కలపకూడదు, ముక్కలు ఇడిపోతాయి. అందులోకి కొంచెం నేను ఇరుగ్గా ఒకటి పెట్టాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, చిన్న మంట మీద ఉడకనివ్వచ్చు. ఈ టైంలో ఉప్పు చూసుకొని చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. ఓకేనా? కొంచెం పెద్ద మంట మీద ఉడకనిచ్చి తర్వాత మళ్ళీ మంట తగ్గించుకోవచ్చు. బాగుంటుందండి చేపల పులుసులా. ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. చిన్న పిల్లలు కూడా ఉండొచ్చు, ఈజీగా వండుకోవచ్చు. ఓకేనా? ఈసారి సిమ్లో పెడదాం. పులుసు అయిపోయిందండి. ఇలాగే ఉండాలి, మరి పలుచగానే కాదు అది చిక్కగానే కాదు. చూసారా ఇలా ఉండాలి పులుసు. చల్లారితే చిక్కబడిపోద్ది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర చల్లుకొని అప్పుడు మనం ఒక్క నిమిషం ఇలాగా చల్లుకొని ఒక్క నిమిషం మూత పెట్టి ఒక్క నిమిషం ఐలో పెట్టుకొని అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. 2 రోజులు నిల్వ ఉంటుంది పులుసు, అస్సలు పాడవదాం. తడి తగలకుండా ఉంచుకుంటే మీకు 2 రోజులు ఉంటుంది పులుసు. బయట పోసుకునేటప్పుడు ముందు పులుసు మరగనిచ్చి అప్పుడు చేప ముక్కలు వేసుకోండి. లేదంటే పులుసు పలసగా అయిపోతుంది, అంచనా తెలియదు మనకి. ఎంతవరకు కావాలో అంతవరకు మరగబెట్టుకొని అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దారు. అంతే అండి. చూసారా అండి, వేడి వేడి చేపల పులుసు రెడీ. ఉదయం చేసుకుని సాయంత్రం తినండి, సాయంత్రం చేసుకున్న పులుసు ఉదయం తినండి. అలా అయితే బాగుంటుంది. నిలవ ఉంటేనే ఒక్క పూట చేపల పులుసు చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేపల పులుసు ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? ఇలాంటి కొత్త కొత్త వంటలు మీకు తెలియని వంటలు ఏమన్నా ఉంటే నా ఛానల్లో నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.